అన్ని రోగాలకి కారణం మన ఆలోచన విధానం. స్ట్రెస్ వల్ల మనకు చాలా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వస్తున్నట్టుగా నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. అండ్ నా పేషెంట్ ఈ మధ్యలో అడిగిన క్వెషన్ ఏంటంటే, "సార్ ఓకే. అన్ని డిసీజెస్‌కి కారణం మనం ఆలోచన విధానం అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి?" సో, అది మీరు ప్రాక్టికల్‌గా ఏమైనా చెప్పగలుగుతారా అని చెప్పేసి నన్ను ఒక పేషెంట్ అడిగారు. సో, దానికి ఆన్సర్‌గా ఈ వీడియో చేస్తున్నాను. సో, ప్రశాంతంగా ఉండకపోవడానికి గల కారణం ఏంటో మనకు తెలుసా ఫస్ట్? సింపుల్ అండి. ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రశాంతంగా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ నేను, సెకండ్ నాది. సో, ఇది యాక్చువల్లీ ప్రాక్టికల్‌గా మనకు రమణ మహర్షి జీవితంలో చూడొచ్చండి. రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి మనకు అరుణాచలంలో తను లైవ్ ఎగ్జాంపుల్‌గా తన జీవితం మొత్తము ఒక కొండ చుట్టూ తిరుగుతూ అక్కడ ప్రశాంతంగా తన లైఫ్ లీడ్ చేశారు. సో, ఆయన లైవ్ ఎగ్జాంపుల్‌గా మనకేం చేశారు? ఆయన లైఫ్‌లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన చెప్పింది నేను ఆచరిస్తున్నది ప్రాక్టికల్‌గా నేను చేసేదే మీకు చెప్తున్నాను. కొత్తగా ఏం చెప్పట్లేదు. ఫస్ట్ నేను, సెకండ్ నాది. ఇవి 2 మనం పక్కన పెడితే మీరు ప్రశాంతంగా, సంతోషంగా మీ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో, ఎట్లా? ఫస్ట్ నేను. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక జబ్బేంటంటే నేనింత వాడిని, నేను పెద్ద తోపు, నేను తుడుం, నాకంటే గొప్పోడు లేడు. అవునండి. కరెక్టే. ఇప్పుడు మీ మీ పొజిషన్‌లో అంటే మీ మీ లైఫ్‌లో మీరు చదువుకున్న దాంట్లో కావచ్చు, మీరు చేస్తున్న బిజినెస్‌లో కావచ్చు, లేకపోతే మీరు చేసింది ఏదైనా కావచ్చు, మీరు చేసుండొచ్చు. అది మీకు గొప్ప. సో, మీది మీకు గొప్ప కావచ్చు కానీ పక్కనోడికి ఎందుకు గొప్ప? కాదు కదా! సో, నేనింత చేశాను, నేనంత చేశాను. చేసుకోండి. తప్పేం లేదు. కానీ ఈ నేను అనే అహంలో మాత్రం బ్రతక్కండి. ఈ అహం ఎప్పుడైతే మీకు వస్తూ ఉంటదో, అక్కడ మీ లైఫ్‌లో మీరు వెనకకు పోతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్‌నే కావచ్చు. నేను ఒకసారి డాక్టర్ క్యాబిన్‌లోంచి బయటికెళ్ళిన తర్వాత నేను జనరల్ హ్యూమన్ బీయింగ్ మనిషిని. సో, ఇక్కడ అందరూ ఈ నేను అనే దగ్గర ఆగిపోతున్నారు. సో, డాక్టర్ అయితే నేను డాక్టర్‌ని, నేను సర్జన్‌ని, నేను లాయర్‌ని, నేను పోలీస్‌ని, లేకపోతే నేను బిజినెస్ మ్యాన్‌ని, నేను ఇంకా పొలిటీషియన్‌ని. సో, ఈ నేను అనే అహం దగ్గర అందరూ ఆగిపోతున్నారు. సో, నేను మనిషిని అని మాత్రం ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు. సో, ఈ నేను అనే దాన్ని తగ్గించుకుంటే మనం ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయవచ్చు. ఇప్పుడు నేను డాక్టర్‌ని అనేదాన్ని పక్కన పెట్టేస్తే, నేను బయటికెళ్తే ఓ బిచ్చగాడితో ఉన్నప్పుడు బిచ్చగాడిలాగా బిహేవ్ చేస్తాను. లేకపోతే ఒక పొలిటీషియన్‌తో ఉన్నప్పుడు ఒక పొలిటీషియన్‌తో ఎలా బిహేవ్ చేయాలో అలానే బిహేవ్ చేస్తాను. సో, నార్మల్ హ్యూమన్ బీయింగ్‌తో మాట్లాడుతున్నప్పుడు నార్మల్ హ్యూమన్‌గా బిహేవ్ చేస్తాను. సో, ఇక్కడ నేను అనే దాన్ని తీసేస్తున్నాం. నేను డాక్టర్‌ని అనేది లేదు. నేను నార్మల్ మనిషిని బయటికెళ్ళిన తర్వాత. సో, నేను ఇలానే ఉండాలి, డాక్టర్ అంటే ఇలానే ఉండాలి. అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకేమీ ఉండవు. నేను దాన్ని తీసేసాను నా లైఫ్‌లోంచి. మీరు కూడా అంతే చేయండి. హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ నేను ఇదొకటి అని, నేను ఇలానే ఉండాలి అని మీరు మీ మైండ్‌లోంచి ఏదైతే బౌండరీస్ ఉన్నాయో దాన్ని తీసేస్తే సరిపోయింది. నెక్స్ట్ నాది. ఈ నాది అనే దాంట్లోనే సగం మంది వాళ్ళ లైఫ్‌ను స్పాయిల్ చేసుకుంటున్నారు. నాది, నా మతం. ఈ మతం వల్ల నా మతం పెద్దది. నా మతంలోనే అన్నీ ఉన్నాయి. అంటే నాది అనే దాంట్లో మనం చచ్చిపోతున్నాం. ఈ మతంలో జరిగే ఈ ఏమంటారు కొట్లాటలు కావచ్చు, కులపు కొట్లాటలు కావచ్చు, అంటే నా మతము, నా కులము, లేకపోతే నా దేశము, లేకపోతే నా మనిషి, ఇంకా రిలేషన్‌షిప్స్‌లో నా పిల్లలు, లేకపోతే నా హస్బెండ్, నా వైఫు, నాది, 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 నాది. ఉండాలండి తప్పులేదు. మనం మనుషులం కాబట్టి రిలేషన్‌షిప్స్ ఉండాలి.
నాది అనే ఒక ఫీలింగ్ ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ నాది అనేది బియాండ్ వెళ్ళిపోతుంది అనుకోండి, ఏదైనా లవ్ అయినా, హేట్ అయినా, జెలసీ అయినా, బియాండ్ ఎప్పుడైనా అంటే లిమిట్స్ని క్రాస్ చేసి వెళ్ళొద్దు. అతి ప్రేమ అతి ప్రేమ వల్ల చాలా రకాల దారుణాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి పిల్లలు, వాళ్ళ ఫాదర్ వెళ్ళి ఆ లవ్ చేసుకున్న అబ్బాయినో అమ్మాయినో చంపేస్తున్నారు. లేదు మతంలో తీసుకుంటే ఒక మతం వాళ్ళు ఇంకొక మతం మీద ద్వేషం పెంచేసుకొని చంపుకోవడానికి వెళ్తున్నారు. ఇలా ప్రతి దాంట్లో నాది అనేది నాదే పెద్దది, నా మతమే పెద్దది, నేనే పెద్దవాడిని, నా ప్రేమనే పెద్దది, నాకంటే ఇంకెవరు మంచిగా చూసుకోలేరు. సో ఇలా ప్రతి దాంట్లో నాది నేను అనేదాన్ని మనం ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో అప్పుడు మనం ప్రశాంతంగా బ్రతకవచ్చు. సో ఈ నాది అని ఎప్పుడైతే మొదలైందో అప్పుడు మీకు లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి, నిన్న ఒక పేషెంట్ వచ్చాడు, తన ఏజ్ 45 ఇయర్స్. తన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ అమ్మాయి 24 ఇయర్స్ 25 ఇయర్స్ ఉంది, తను మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఇప్పుడు మనము ఇట్లాంటి కేసులో మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పలేం, కానీ బట్ ఒకరి లైఫ్ మన లైఫ్ని డిసైడ్ చేయొద్దు. అది పిల్లలైనా, హస్బెండ్ అయినా, మన క్లోజ్ రిలేషన్షిప్స్ అయినా, మన ఫ్రెండ్స్ అయినా. ఇప్పుడు వాళ్ళ లైఫ్ అలా ఉంది కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నాం కాబట్టి మనం కూడా సఫర్ అవ్వాలి అనేది అయితే ఇక్కడ లేదండి. సో దట్స్ బేస్డ్ ఆన్ యువర్ కర్మ. అంటే మీ ప్రీవియస్లో మనం చేసుకున్న దాన్ని బట్టి మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అంటే కర్మ అంటే ఏదో పాత లైఫ్లో చేసుకున్నవి కొత్త లైఫ్లో వస్తాయి, అసలు ఇవన్నీ మీరు నమ్ముతారా? అది కాదు నేను మాట్లాడేది. అంతెందుకండి, ఈ లైఫ్లోనే మీరు చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు తింటున్న ఫుడ్ వల్ల మీకు రోగాలు వస్తున్నాయి, మీరు చేస్తున్న పనుల వల్ల, మీరు తీసుకుంటున్న ఎమోషన్స్ సపరేషన్స్ వల్ల థైరాయిడ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు బాధను దిగమింగడం వల్ల వస్తుంది. ఇది ఏదో జన్మలో చేసుకుంటే ఈ జన్మలో వచ్చిన కర్మ కాదు. కర్మ ఇన్ ద సెన్స్ మనం చేసింది మనకు రిటర్న్ వస్తుంది, సింపుల్. సో అది ఏదో ప్రీవియస్ జనరేషన్స్లో పాత జన్మ గత జన్మ కాదు, ఈ జన్మలోనే మీరు చేసినవి గురించి మాట్లాడుతున్నాను నేను. మళ్ళీ టాపిక్ని మీరు డాక్టర్ అయ్యి ఉండి ఇవన్నీ నమ్ముతారా? నేను ఈ జన్మ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఈ లైఫ్లో మీరు ఏవైతే ఎమోషనల్ సప్రెస్ చేస్తూ అతిగా బాధపడితే థైరాయిడ్ తెచ్చుకొని, ఓకేనా, అతిగా ఫుడ్ తీసుకొని, అడ్డమైన ఫుడ్, షుగరు, జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల డయాబెటీస్ తెచ్చుకొని, ఫ్యాటీ లివర్లు తెచ్చుకొని, సో ఈ జన్మలో మనం చేస్తున్న ఇన్ని రకాల ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల మనం తెచ్చుకుంటున్న రోగాలు ఇవన్నీ. సో సరే, ఇప్పుడు ఇంకా పిల్లల దగ్గరికి వస్తే, ఇప్పుడు ఆ కేసులో వాళ్ళ పాపకి మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంది. సో తనకి ఇప్పుడు 45-50 ఇయర్స్ వస్తున్నాయి. తను పోతే మా పిల్లల తన పరిస్థితి ఎట్లా? దాని గురించి మనము ఆలోచించి మన హెల్త్ ఖరాబ్ చేసుకోవడమే తప్ప, అంటే మీరు ఒక 90 ఇయర్స్ బ్రతకాల్సింది మీరు ఇట్లా ఆలోచించి 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 మీరు అన్ని రోగాలు తెచ్చుకొని మీరు అట్లీస్ట్ మీ లైఫ్ని ఇంకా తక్కువ చేసుకుంటున్నారు. కాబట్టి జరిగేది ఎట్లాగో జరుగుతుంది. సో రమణ మహర్షి చెప్పింది ఇదేనండి, జరిగేది ఎట్లాగో జరుగుతుంది, జరగంది జరగదు. సో ప్రతిదీ జరిగేదాన్ని చూసుకుంటూ పోవడమే మన లైఫ్. కాబట్టి మనం చేయగలిగినంత చేస్తాం మనుషులం కాబట్టి. సో మనం ఎంతవరకు వాళ్ళు హెల్ప్ చేయగలుగుతామో చేస్తాము. ఫ్రెండ్స్కైనా, ఈవెన్ మన క్లోజ్ రిలేషన్స్కైనా, వైఫ్కైనా, హస్బెండ్కైనా, పిల్లలకైనా, ఎవరైనా కానీ మనం పోతే, మనం చనిపోయిన తర్వాత శవంలాగా పడుకున్నప్పుడు మన పక్కన ఇంకొకరు, మన వైఫ్ అయినా, మన పిల్లలైనా, మన క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎవడైనా వచ్చి మన పక్కన పడుకోడు. ఇది ట్రూ. కాబట్టి వస్తువుల పైన, మీ ధనం పైన, నాది అనుకునే దేనిపైన కొంచెం ఆ వ్యామోహం, అంటే అది అరే ఇది లేకపోతే నేను ఉండలేను అనే పరిస్థితికి వెళ్ళకండి. అది ఏ రిలేషన్షిప్స్లో అయినా. సో న్యూట్రల్గా ఉండడం నేర్చుకుందాము, ప్రశాంతంగా ఉండడం నేర్చుకుందాము. అట్లా అని రెస్పాన్సిబిలిటీస్ వదిలేసేయండి అని చెప్పట్లేదు. మీరు ఈరోజు బ్రతకండి, ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నా ఈరోజు బ్రతకండి. ఈరోజు మీ వైఫ్కు మీరు ఎంత టైం కేటాయించగలుగుతున్నారు? పోయిన తర్వాత సంగతి వదిలేసేయండి, అయిపోయిన దాని గురించి వదిలేసేయండి.
మీరు ఒకవేళ మీ ఇష్టమైన వాళ్ళకి మీరు ఏదైనా చేయాలనుకుంటే తర్వాత ఎప్పుడో మీరు పోయిన తర్వాత చేయడం కాదు, మీరు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు. మీ పిల్లలు వచ్చి మీ దగ్గర ఆడుకుందామని మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు అంటే వాళ్ళతోటి మీరు టైం స్పెండ్ చేయకుండా మీ వర్క్ బిజీలో మీరు ఉంటున్నారు. సో మీరు ఇప్పుడు ప్రజెంట్లోనే ఉండట్లేదు పిల్లలతోటి. చిన్న పిల్లలు వచ్చి ఆడుకుందారా అని ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకు మీరు టైం ఇవ్వలేనప్పుడు ఇంకా ఫ్యూచర్ ఏంటండి మీరు ఇచ్చేది, నాకు అర్థం కాదు. ఇప్పుడు 10 నిమిషాలు టైం ఇవ్వలేని వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎన్ని ఇస్తే ఏంటండి మీరు లేనప్పుడు. మీరు ఉన్నప్పుడు మీ నుంచి వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతారో ఇవ్వండి. మీ ప్రేమని ఇవ్వండి, మీ బాధ్యతని ఇవ్వండి, మీ ఎఫెక్షన్స్ని ఇవ్వండి. సో మీరు ఉన్నప్పుడు మనిషి పక్కన ఉన్నప్పుడు వాళ్లకు మీ ప్రేమను పంచండి. పోయిన తర్వాత సంగతి తర్వాత. మీ ఆస్తులైనా మీ ప్రేమ అయినా మీ ఏవైనా మీరు ఉన్నప్పుడు ఇవ్వండి. సో ఏ చేసినా ఫైనల్లీ నేను చేసేది నా కుటుంబం కోసమే కదా, ఇట్లాంటి సొల్లు డైలాగులు వద్దండి. ఇప్పుడు ప్రజెంట్గా మీరు ఏం చేస్తున్నారు ఇవ్వండి. ఓకేనా. సో రేపటి గురించి వదిలేసేయండి. సింపుల్, రేపటి గురించి వదిలేసేయండి. పని చేస్తున్నారు, ఏదో జాబ్ చేస్తున్నాము, సరిపోయినంత వస్తుంది చాలు. ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉన్నదాన్ని ఎంజాయ్ చేయండి కదా. కొత్తదాన్ని, లేని దాన్ని, రాని దాన్ని మనం దాని గురించి ఆలోచిస్తూ ఉన్న లైఫ్ను డిస్ట్రాయ్ చేసుకోవడం తప్ప, స్పాయిల్ చేసుకోవడం తప్ప. సో ప్రశాంతంగా ఉండడం అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండడానికి కొన్ని టూల్స్ ఉన్నాయండి. ఏంటి? మెడిటేషను, యోగా, ఇవన్నీ టూల్స్ మీరు ప్రశాంతంగా ఉండడానికి. ఇవి ఎవరికి? మీ మైండ్ మీరు కంట్రోల్ చేసుకోలేనప్పుడు. నేను నా మైండ్ ప్రశాంతంగా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. రమణ మహర్షి గారు చేసింది కూడా అదే. మీ మైండ్ మీరు ప్రశాంతంగా కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు, మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు, పాస్ట్ గురించి ఆలోచించినప్పుడు, ఇప్పుడున్న దాని గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు ఇంకా మీకు ప్రశాంతత ఎందుకు రాదు? నిద్ర ఎందుకు పట్టదు? చాలామంది నిద్ర పట్టట్లేదు అంటారు, మళ్ళీ నేను ఏం ఆలోచించట్లేదు అంటారు. అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? పడుకునే టైంలో ఆలోచించడం ఎందుకు? ప్రశాంతంగా పడుకునేటప్పుడు ఇప్పుడు నేను హ్యాపీగా పడుకుంటున్నాను. సో నాకు ఇంతకుముందు జరిగింది, రేపు జరిగే దాని గురించి అవసరం లేదు నాకు. ఇప్పుడు నేను చేసే పని ఏంటి? నిద్రపోవాలి. సో దీనికోసం నేను మెగ్నీషియం ట్యాబ్లెట్స్ వేసుకోవాలన్నా, మెలటోనిన్ రిలీజ్ చేయాలన్నా, లేకపోతే ఇంకేం ట్యాబ్లెట్స్ వాడాలా, ఎక్సర్సైజ్ చేయాలన్నా పడుకునే ముందు, ఎందుకు ఇవన్నీ? ప్రశాంతంగా పడుకోవడానికి ఇవన్నీ చేయడం ఎందుకండి? మీరు ప్రశాంతంగా ఉండండి, ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. మీరు ప్రశాంతంగా ఉండండి మీ లైఫ్లో, దేని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఇప్పుడు పడుకోవాలనుకుంటే హ్యాపీగా పడుకోండి, ఇప్పుడు తినాలనుకుంటే హ్యాపీగా తినండి, లిమిట్స్లో, ఏదైనా లిమిట్స్లో. ఏదైనా కానీ మీరు ఎక్స్ట్రా తీసుకుంటే అది ఎక్స్ట్రానే బాడీకి. ఈవెన్ ఫుడ్ విషయంలో అయినా, ఎమోషన్స్ విషయంలో అయినా, లవ్ విషయంలో అయినా, ఏదైనా. నాది అనే దానికి వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న పిల్లల్ని పోయి తండ్రులు హత్యలు చేయడము, లేకపోతే ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువైపోవడం వల్ల వస్తున్నాయి ఇవన్నీ. ఈ మతాల మధ్య గొడవలు, కులాల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి? నాది ఎక్కువ అంటే నాది ఎక్కువ. అసలు నువ్వే లేవు కదా. ఓ 100 సంవత్సరాల తర్వాత అది ప్రపంచం తిరుగుతూనే ఉంటుంది, మనం ఉండవు అంతే. భూమి ఇట్లానే ఉంటుంది, మనుషులు వచ్చిపోతున్నారు. ఆ 100 సంవత్సరాలు కూడా కాదులేండి ఈ జనరేషన్లో. ఆ ఉన్న 60-70 ఏళ్ళు రోగాలు లేకుండా హ్యాపీగా బ్రతుకుదాం కదా, ప్రశాంతంగా ఉందాం కదా. ప్రశాంతత అంటే ఏదో దానికోసం ఏదో యజ్ఞాలు, కళ్ళు మూసుకోవడాలు, ఏదో చేసేయడాలు, శ్వాస పైన ధ్యాస. సో ప్రశాంతంగా ఉండండి కదా. మైండ్ ఎక్కడికి వెళ్ళనివ్వకండి, ఒక దగ్గర ఉంచండి. సింపుల్ టెక్నిక్. ఒక దీపం పెట్టుకోండి, దాన్ని చూస్తూ ఉండండి. అది చూసేటప్పుడు ఇంకేం ఆలోచించకండి. సో ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. దానికోసం ఏం పెద్ద బరువులు మోయాల్సిన అవసరం లేదు. రేపటి గురించి మీకు ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ప్రశాంతంగా మీరుంటేనే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఓకేనా. సో ఇది ఒక క్వశ్చన్ పేషెంట్ అడిగారు. సో ప్రశాంతంగా ఎట్లా ఉండాలంటే నేను ప్రాక్టికల్గా చేస్తుందే మీకు చెప్తున్నానండి. ప్రశాంతత అంటే ఎక్కడి నుంచో కొనుక్కుంటే వచ్చేది కాదు, మెడిసిన్స్ తీసుకుంటే వచ్చేది కాదు, మీలోంచి రావాలి. సో మీలోంచి ఎలా రావాలి? మీరు హ్యాపీగా ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే
ప్రశాంతంగా ఉండండి. ఏది రేపటి గురించి నిన్నటి గురించి ఎందుకు ఇవన్నీ? బయటికి పోతే ఒక నిమిషంలో ఎవడన్నా వచ్చి గుద్దితే చచ్చిపోయే ప్రాణం అవసరమా అంతా దాన్ని పట్టించుకోవడం? అలా అని చెప్పేసి ఏదో నేను చెప్పేది అంతా ఏంటంటే ఇది ఏదో వేదాంతం చెప్పినట్టు కాదండి. యాక్చువల్లీ వేదాంతం అనేది కూడా ఇట్స్ ఏ యాక్చువల్లీ మీ హెల్తీగా ఉండడానికి అదొక టూల్ వేదాంతం అనేది. సో అది ఎప్పుడో చనిపోయే ముందు ఏదో భగవద్గీత వినడాలు లేకపోతే ఖురాన్ చదవడాలు కాదు. బతికున్నప్పుడు విందాం, చదువుదాం. వాళ్ళు ఏం చెప్పారు, మన ప్రీవియస్గా మన కల్చర్లో ఉన్నది ఏంటి, పాయింట్ ఏంటి అంటే ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. దానికోసం ఇవన్నీ మనం రాసుకున్నాం. సో అవి కరెక్ట్గా ఫాలో అయితే మీరే దేవుడు అండి. యాక్చువల్లీ మీరే దేవుడు. అద్వైతం చెప్పేది అదే, మీరే దేవుడు. సో దానికోసం ఎక్కడో వెతకండి, ఇంటర్నల్గా చూసుకోండి. మీలో ఉన్న దేవుణ్ణి చూడండి, మీలో ఉన్న మంచితనాన్ని చూడండి, మీలో ఉన్న హ్యాపీనెస్ను చూడండి. మీరు హ్యాపీగా ఉంటే మీ చుట్టూ అంతా హ్యాపీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్.